సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితా వంగలపూడి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ గాంజా డ్రగ్స్ నిర్మూలన కోసం చర్యలు తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఎక్కడ కనిపించినా కూడా ఎవరికి కనిపించినా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వాళ్ళకు ఏదో ఒక మనీ రూపంలో ఇస్తామని చెప్పడం కూడా అనౌన్స్ చేశారు. అంటే కంప్లీట్ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ అండ్ గాంజా అసలు లేకుండా చేద్దామన్న ఆలోచన అయితే కనిపిస్తుందిగా, మరి మీరేమంటారు సార్ ఆమె ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి? డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా నిర్మించడం మా ఉద్దేశమున ఇప్పుడు ప్రకటించారు. నిజానికి ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా యాక్టివ్గా ప్రెస్ మీట్లు పెడుతూ జనంతో ఇంటరాక్టివ్గా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి ఆవిడే, హోంమంత్రిగా. అంటే రకరకాల అంశాల మీద చాలా ఓపెన్గా అవుట్స్పోకెన్గా మాట్లాడేస్తుంది ఆవిడ. పోలీస్ అకాడమీ గురించి మాట్లాడారు, గ్రేహౌండ్స్ అకాడమీ గురించి మాట్లాడారు, అలాగే ఈ డ్రగ్స్ గురించి ఇతర విషయాల గురించి మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగిన పర్టికులర్గా శాంతి భద్రతల వ్యవహారానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వినియోగానికి సంబంధించి రకరకాల విమర్శలు చేశారు ఆవిడ ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా. ఈ క్రమంలోనే ఆవిడ ఈ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని కలగన్నాను నేను, దాన్ని సాకారం చేసి చూపిస్తాను అని కూడా మాట్లాడారు. అయితే ఆదర్శంగా అది బాగానే ఉంటుంది, కేవలం ఆదర్శం మాత్రమే. ఆచరణలో అది సాధ్యమా అనేది చూస్తే అది అసాధ్యం అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు నడపడానికి, ఎన్నికలు ఫైట్ చేయడానికి, ఇతరత్రా వ్యవహారాలకి డబ్బులు అవసరం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇలాంటి వ్యాపారాల నుంచే వస్తాయి. ఎందుకు ఎన్టీఆర్ టైంలో మద్యపాన నిషేధం అనేది కొంచెం ఇబ్బందికరంగా తయారైంది ప్రభుత్వానికి అంటే, ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కోల్పోతున్నాం, అధికారికంగా వచ్చే డబ్బులు కోల్పోతున్నాం అనేది. అయితే దాని ముసుగులో అనధికారికంగా చాలా వ్యాపారం జరిగింది ఆ టైంలోనే. ఇది అదే పద్ధతిలో డ్రగ్స్ మీద నిఘా వేస్తున్నాం, మేము ఉక్కుపాదం మోపుతున్నామని చెబితే ఈ వ్యాపారం చేసేటువంటి సెక్షన్స్ అన్నీ కూడా వాటి ధరలు పెంచుకుంటాయి. పెంచుకుని దీని అవైలబిలిటీ అంత ఈజీ కాదు, ఆల్రెడీ అడిక్ట్ అయి ఉంటారు. ఈ అడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ఎంతకైనా తెగిస్తారు. దానికి ఒక ప్యాకెట్ మీద ఒక 10,000 పెంచితే ఏమవుతుందో అని వాడు అనుకుంటాడు, కానీ ఈ 10,000 కాదు 20,000 పెంచినా కొనడానికి సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ఈ డ్రగ్ అవైలబిలిటీ అనేది కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంది అనే వాతావరణం కల్పిస్తే ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు మరింత ధరలు పెంచి అమ్ముకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నిజానికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు, ఆవిడ ఒక మాట చెప్పారు. దానిలో డీ అడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం, మేము పెట్టారు ఆల్రెడీ, అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. ఎందుకు కింగ్ జార్జ్ హాస్పిటల్ లాంటి చోట్ల ఒక బ్లాక్ ఎందుకు కేటాయించలేకపోతున్నాం మనం అని మాట్లాడారు ఆవిడ. మంచిదే, అంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయటం మంచిదే, అది ప్రభుత్వాలు చేయాల్సిన పని, చేస్తాయి కూడా. కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోయి ఉండొచ్చు, వీళ్ళు పట్టించుకుని డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి దాన్ని ప్రాపర్గా నిర్వహించడం లాంటివి చేయొచ్చు. కానీ సమాజంలో డ్రగ్స్ సరఫరాని మేము టోటల్గా ఆపేస్తాం అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా ఆదర్శమే. ఎందుకంటే ఈ డ్రగ్స్ సరఫరా వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు అనేది సుస్పష్టం. పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోనే డ్రగ్ బిజినెస్ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పాలనలోనే డ్రగ్ బిజినెస్ పెరిగింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఏపీలో రాజ్యం మొదలుపెట్టింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ నేను ఇక్కడ డ్రగ్ బిజినెస్ జరగనివ్వను, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేస్తాను అని మాట్లాడటం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరటమే. ఆ మధ్య ఏపీలోనే జగన్ ప్రభుత్వ హయాంలో 4 కంటైనర్ల డ్రగ్స్ దొరికినాయి ఓ పోర్ట్లో వైజాగ్ దగ్గర.
దొరికితే అవి ఏమైపోయినాయో తర్వాత ఫాలో అప్ వార్తలు లేవు. ఆ డ్రగ్సే చాలా చోట్ల కనిపించి ఉండొచ్చు మనకి. రాడిసన్ పబ్లో దొరికినవి అవే కావచ్చు, పూరి జగన్నాథ్ కన్జ్యూమ్ చేశాడు లేకపోతే మరొకడు కన్జ్యూమ్ చేశాడు అని వీళ్ళు చెబుతూ ప్రొజెక్ట్ చేసినటువంటి ఏరియాలో ఆ డ్రగ్స్ ఉండొచ్చు. ఇలా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు టోటల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, అదానీ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయని గ్యారంటీ మొన్నే పొందాం మనం. కాబట్టి ఈ దేశంలోకి బయట నుంచి డ్రగ్స్ కాదు కదా, ఏ సరుకు వచ్చినా అదానీకి తెలియకుండా జరగదు, అమిత్ షాకి తెలియకుండా జరగదు. ఈ దేశం నుంచి ఏది బయటకు వెళ్ళాలన్నా అదానీకి, అమిత్ షాకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆ లెవెల్ కంట్రోల్లో ఉంది వాళ్ళకి. ఏపీ తీర ప్రాంతం అంతా గోవాగా మార్చాలని కూడా ఒక స్కీమ్ ఉంది వాళ్ళకి. ఆ స్కీమ్ గత ప్రభుత్వం హయాంలో జగన్తో మాట్లాడారు వాళ్ళు వచ్చి. అదానీ వచ్చి ప్రత్యేకంగా జగన్తో సమావేశం అయ్యాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వాళ్ళ హయామే, ఇప్పుడు ఎలాగో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళచ్చు. తీర ప్రాంతం అంతా గోవాగా మార్చేసిన తర్వాత అక్కడ డ్రగ్స్ సరఫరాని ఎలా నియంత్రిస్తారు వీళ్ళు? అది అయ్యే పని కాదు. కాకపోతే ఆవిడ చెప్పినట్టుగా డిఅడిక్షన్ సెంటర్లు విస్తృతంగా పెట్టి, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికోసం ప్రత్యేకం ఒక బ్లాక్ పెట్టి నిర్వహించవచ్చు. ఆదర్శంగా అది బాగానే ఉంటుంది వినటానికి. కానీ రాజకీయ నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా డ్రగ్ మారిపోయినటువంటి సందర్భం. మనం చాలా వరకు ఏమనుకుంటాం, డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ సరఫరా చేస్తారు, అది లోకల్గా ఎవరో కొన్ని రౌడీ గ్యాంగుల వాళ్ళు అది ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా 100 మంది ఏదో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు అని ఆవిడ ఒక లిస్టు ప్రకటించారు. వాళ్ళెవరు ఒరిజినల్ డ్రగ్స్ పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు కాదు, ఎక్కడో దొరికితే తీసుకెళ్ళి ఇంకొకటికి చేరవేసే కొరియరింగ్ వ్యవస్థ మాత్రమే, కొరియర్లను మాత్రమే చూపిస్తున్నారు వీళ్ళు. ప్రధాన సరఫరాదారు గురించి మాట్లాడట్లా. అనిత గారు కూడా అదే మాట్లాడింది. ఆవిడ ప్రస్తావించిన 100 మంది కొరియర్లు మాత్రమే. కొరియర్లు కాదు, కొరియర్లు పాయసంలో గరిట్ లాంటి వాళ్ళు. వాడికి ఆ వేడి తెలియదు, రుచి తెలియదు. అది తయారు చేస్తున్న వాళ్ళు, సరఫరా చేస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందా వీళ్ళకి అనేది అనుమానమే. ఆవిడ గ్రేహౌండ్స్ అకాడమీ పటిష్టం చేయవచ్చు, పోలీస్ అకాడమీ పటిష్టం చేయవచ్చు. ఏది చేసినప్పటికీ భారతదేశంలో ప్రతి నేరం మీద, పర్టికులర్గా ఇలాంటి నేరాలు, ఇప్పుడు డ్రగ్ కారిడార్ మీద పట్టు సంపాదించడం కోసం కదా మణిపూర్లో అల్లర్లు చేసింది. మణిపూర్లో కుక్కీల మీద ఎందుకు దాడులు చేశారు వీళ్ళు? అడవుల్లోకి వెళ్ళి వాళ్ళ చర్చిలు ఎందుకు విఘాతం చేశారంటే వాళ్ళని అక్కడి నుంచి బేదఖలు చేయించి ఆ డ్రగ్ కారిడార్ ఉంది అక్కడ, 3 దేశాలకు సంబంధించిన ఉమ్మడి భాగస్వామ్యంలో. అక్కడి నుంచి డ్రగ్స్ ఎంటర్ అవుతున్నాయి, సరఫరా అక్కడి నుంచి జరుగుతోంది. ఆ ఏరియాలో కంట్రోల్ కోసం భారతీయ జనతా పార్టీ చేసిన ప్రోగ్రామే అది. మణిపూర్ ఫారెస్ట్లో జరిగిన అల్లర్ల వెనకాల భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది. సో కాషాయం డ్రగ్స్ తింటున్నాం మనం, ఎవరు తిన్నా కానీ. డ్రగ్ బిజినెస్లో ఎవడు డ్రగ్ వెళ్ళినా అది కాషాయమే. ఈ కాషాయ డ్రగ్ వ్యాపారాన్ని కట్టడి చేస్తాను, పైగా దీనికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రోద్బలం ఉందని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆశయం అది, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చూడాలి అనేది ఆయన ఆశయం అని ఈవిడ ప్రస్తావించింది. సరే, ఎవరికి ఏ ఆశయాలైనా ఉండొచ్చు, ఏ ఆదర్శాలైనా ఉండొచ్చు. రాజకీయం వ్యాపారంగా మారటం కాదు, రాజకీయ వ్యాపారం జరుగుతోంది. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తెరగాలి. ఆవిడ కూడా రాజకీయ వ్యాపారంలో భాగంగానే మంత్రిగా ఉన్నారు. ఆవిడ డెఫినెట్గా ఆవిడ ఆశయం చెప్పుకున్నారు, కానీ జరగబోయేది చెప్పలేదు. ఆవిడ హయాంలోనే కాదు, ఎవరి హయాంలోనూ ఈ తరహా, అంటే వైసీపీ హయాంలో కావచ్చు, టీడీపీ హయాంలో కావచ్చు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మార్చడం అంత ఈజీ టాస్క్ కాదు.
రాజకీయ నాయకుల ప్రమేయం, అన్ని పార్టీల నాయకులకి సంబంధం ఉంది దాంతో. వీళ్ళు వాళ్ళు అని లేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి డ్రగ్ బిజినెస్తో సంబంధం ఉంది. డ్రగ్స్ అనేది కేవలం నైజీరియన్స్ సరఫరా చేస్తారు, సినిమా వాళ్ళు తాగుతారు, లేకపోతే స్కూళ్ళు కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగుతారు, తీసుకుంటారు, కన్జ్యూమ్ చేస్తారు అనే అభిప్రాయం చాటున, అభిప్రాయం క్రియేట్ చేసి ఆ చాటున రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారు.